హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందండి. నిన్నటి నుంచి ఎక్కడ చూసినా ఇదే న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఏంటంటే శివాజీ వర్సెస్ అనసూయ చిన్మయి అని. అతను అతను ఒక మాట మాట్లాడాడండి. దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. ఒకటి ఏంటంటేనండి, ఆడవాళ్ళ క్యారెక్టర్ అసోసియేట్ చేయడం అనేది అతనికి కరెక్టే కాదు ఫస్ట్. ఎందుకంటే చీర కట్టుకుంటే ఆడవాళ్ళకి సేఫ్టీ, డ్రెస్ వేసుకుంటే సేఫ్టీ కాదు అనుకోవడం అతని అవివేకం అండి. ఫస్ట్ అతని ఆలోచన విధానమే సరిగ్గా లేదు. మొన్న ఒక హీరోయిన్ని అందరూ ఫ్యాన్స్ అందరూ మీద పడిపోయారు అంటే ఆవిడ హీరోయిన్ అండి. ఆవిడ ఒక ఎంటర్టైన్ చేయాలి అని ఒక ఆర్టిస్టులు వాళ్ళు ఇలా డ్రెస్సులు వేసుకుంటూనే చూస్తారండి. ఒంటి నిండా చీర కప్పుకుని వాళ్ళు ఆర్టిస్ట్ని ఏమి చూడరు. ఒకటి ఆలోచిస్తే ఏంటంటేనండి, ఆ ఆర్టిస్ట్ చుట్టూ ముగిన వాళ్ళు ఎవరండి? మగజనాలు. ఇప్పుడు కామెంట్ చేసిన వాడు ఎవడండి? ఒక పురుష పొంగోడు. అతను అలా కామెంట్ చేసుకుంటూ పోతూ ఉంటే ఆడవాళ్ళందరూ, ఒక కరాటే కళ్యాణి గారు, ఇలా చాలామంది ఆడవాళ్ళందరూ శివాజీ గారు చెప్పింది చాలా కరెక్టు, చాలా మంచి చెప్పాడు అంటున్నారు. అతను చెప్పారండి. ఏంటంటే ఆడది అంటే అమ్మ, ప్రకృతి. అలాంటి ఆడపిల్ల అంటే నాకు చాలా గౌరవం అని మాట్లాడారు. ఓకే, ఇది బాగుంది. కానీ ఆడదంటే దరిద్రపు ముండు ఏంటండి? డ్రెస్సులు వేసుకుంటే దరిద్రపు ముండలు అయిపోతారా? ఏదైనా ఒక డ్రెస్ వేసుకుంటేనే ఆడదాని క్యారెక్టర్ నాశనం అయిపోతుందా? అంటే ఒంటి నిండా పైనుంచి కింద వరకు చీర కప్పుకునే వాళ్ళందరూ గొప్ప వాళ్ళనా? డ్రెస్సులు వేసుకునే వాళ్ళందరూ దిగజారిపోయిన వాళ్ళనా మీ అర్థం? ఆవిడంటే ట్రోల్ చేస్తున్నారండి. అనసూయని చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సముద్రం ఒడ్డుకి వెళ్ళి సముద్రంలో మునగడానికి ఎవరైనా బికినీయే వేసుకుంటారండి. స్విమ్మింగ్ పూల్లో స్విమ్ సూట్ కాకుండా చీర కట్టుకుని వెళ్తారా ఎవరన్నా? అక్కడ అది సేఫ్. ఆ సేఫ్ ఆమె వేసుకుంది. ఆమె ఒక ఆర్టిస్ట్, ఇతను ఒక ఆర్టిస్ట్. కానీ ఆ ఆర్టిస్టుల కోసం మధ్యలో మనమందరం కొట్టుకోవడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఇంక ఏ టాపిక్ లేదు ఎక్కడ. సమాజం ఏమైపోతుందో ఎవరికి అక్కర్లేదు. ప్రజలు ఏమైపోతుందో, సమాజంలో నిరుద్యోగులు ఎలా ఏమైపోతున్నారో తెలియదు. చాలామంది ముసలి తల్లిదండ్రులు రోడ్డును పడుతున్నారు. ఎందువల్ల అనేది, వృద్ధాశ్రమాలు ఎందుకు పెరుగుతున్నాయో తెలియట్లేదు. వికలాంగులు ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరు మేలు, కనీసం అవసరమైన సౌకర్యాలను అందుతున్నాయా అనేది మనకు అవసరం లేదు. సమాజంలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు శివాజీ గారు ఇలా మాట్లాడే హక్కు అతనికి లేదు అసలు. ఎందుకంటే అతను ఒక ఆర్టిస్టు. అతను చాలా రకాలైన సినిమాలు తీశాడు. ఇతను చెప్పాలంటే అతను ఏ సినిమాలు తీయకూడదు. అలాంటప్పుడు అతని సినిమాలన్నీ బ్యాన్ చేసుకోవాలి. అతను చేసిన సినిమాల్లో చాలా వరుస సినిమాలు కూడా ఉన్నాయండి. పెళ్ళం ఉండగా ఇంకొక దాన్ని తగులుకోవడం, ఇలాంటి సినిమాలన్నీ చూపించాడు అతను కూడా. మొన్న కోర్టు అనే సినిమాలో మంగపతి అనే రోల్ చేశాడు. అదేమన్నా పెద్ద గొప్ప రోలా అండి? అతను చివరికి ఏమి రోల్ చేశాడండి? అతను ఆడవాళ్ళందరినీ కూడా బయటికి రాకూడదు, కులం, తక్కువ జాతి, ఎక్కువ జాతి అనే దాంట్లో చేశాడు అతను. అదేమీ పెద్ద రోల్ ఏమీ కాదు అతను. అక్కడ కూడా అతను కులం అనేది తక్కువ స్థాయి, ఎక్కువ స్థాయి అని చెప్పడం దాంట్లోనే చేశాడు అతను. అతనేం గొప్ప సినిమాలు తీసేయలేదు. అతనేమి సంఘ సంస్కర్త కాదు. అతన్ని సపోర్ట్ చేస్తున్నారు కదా అందరూ. అతను ఏమన్నా ఎవరిని ఉద్ధరించాడండి? ఏమన్నా ఉద్ధరించాడు ఎవరినన్నా? సంఘ సంస్కర్త. డిప్యూటీ సీఎం గారు మీరు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకంటే మన నాగబాబు గారు ఎమ్మెల్సీ, ఆయన కూతురు కూడా ఆర్టిస్టే. ఆమె కూడా ఎలాంటి డ్రెస్సులు కావాలంటే అలాంటివి వేసుకుని వెళ్తుంది. పబ్బల చుట్టూ వాడి చుట్టూ తిరుగుతుంది, అన్నిటికీ వెళ్తుంది. మరి ఇతను అన్న మాటలు ఆ అమ్మాయికి తగలట్లేదా? మరి అయితే ఆ అమ్మాయి కూడా అంతేనా? చిరంజీవి గారికి కూడా కూతుర్లు ఉన్నారు కదా, మెగాస్టార్. మూవీ మొత్తం శాసించగల ఒక మొగటం లేని మహారాజు. మరి వాళ్ళ పిల్లలు కూడా డ్రెస్సులు అవి వేసుకుని వెళ్తుంటారు. అంటే వాళ్ళందరినీ కూడా అలాగే అంటారా? అంటే మిగిలిన వాళ్ళందరూ అంటే మీకు అంత తేరగా కనిపిస్తున్నారా? డబ్బులు ఉన్న వాళ్ళంటే ఎలాగైనా తిరగచ్చు, తక్కువ వాళ్ళైతే ఇలాగే ఉండాలి అని ఏమన్నా చెప్పగానే చెప్తున్నారా? ఏమండి, చీర కట్టుకున్నా, డ్రెస్ వేసుకున్నా హుందాతనం అనేది ఉంటుందండి. చీర కట్టుకున్నా తప్పు చేసేవాళ్ళు చేస్తారు, డ్రెస్సులు వేసుకున్నా చేయని వాళ్ళు ఎప్పుడూ చేయరు. ఒక విలువలవి ఉంటాయి. విలువల్ని మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎంత చెప్తున్నారు ఈ కరాటే కళ్యాణి గారు. ఆవిడ ఒక సినిమాలో చేశారు. ఆవిడ డైలాగులు వింటే సంస్కృతి సంప్రదాయం చాలా దారుణంగా ఉందండి. ఆవిడ చీరలోనే ఎంత చూపించాలో అంత చూపించారు. సారీ, నేను ఇలా ఒక ఉమెన్ అనకూడదు, కానీ ఆవిడ అనే మాటల గురించి చెప్తున్నాను.
ఒక ఒక ఉమెన్‌కి సపోర్ట్ చేయండి. అంతే తప్ప అతనికి సపోర్ట్ చేయకండి. ఎందుకంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అన్నట్టు చేస్తున్నారు. ఈరోజు నేను చూస్తుంటే ఆడవాళ్ళని అతను అలా అన్నప్పుడు ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా అతను ఏదన్నా కానీ అతను ఎలా అంటాడు అలాగా? డ్రెస్సులేసుకోవడం అంటే చీర కట్టుకోవాలి. అందరూ చీర కట్టుకోలేరండి. చలికాలంలో చీర కట్టుకొని బయట తిరుగుతారా? డ్రెస్సే వేసుకుంటారు. నాకు అర్థం కావట్లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు చీరలు కట్టుకుంటున్నారా? అంతెందుకు అతని వైఫ్ ఏమైనా చీరలు కట్టుకునే ఉంటుందా? వాళ్ళ అబ్బాయి కూడా అతన్ని కూడా పంచలే కట్టుకుని రమ్మనండి. మరి ధోతీలు అవి వేసుకున్నాడు కదా! ఒకళ్ళని ఒక వేలు చూపించేటప్పుడు 3 వేలు నిన్ను చూపిస్తాయి ఫస్ట్. అది తెలుసుకోండి. ఆడవాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా పర్లేదండి. అంత దరిద్రమైన పదజాలం సామాన్లు దరిద్రపు ముండ అని మాట్లాడాడు అతను. సామాన్లు అంటే ఆ సామాన్ల వల్లే సార్ మీరు తల్లి దగ్గర పాలు తాగి మీరు పెరిగింది ఆ సామాన్ల వల్లే. ఆ సామాన్లేనండి క్షేత్రం మిమ్మల్ని కండానికి క్షేత్రం అయింది. ఆ సామాన్లే ప్రతి ఒక్కడు ఆడదాన్ని కించపరచాలని చూస్తాడు. అంత అలుసుగా కనిపిస్తుందా? ఆడవాళ్ళు అంటే అంత అలుసుగా కనిపిస్తున్నారా? కొంతమంది ఆడవాళ్ళు వచ్చి శివాజీ ఏమన్నాడు గొప్ప అన్నాడు అంటే అతని దృష్టిలో మీరు అతను సపోర్ట్ చేసిన వాళ్ళందరూ దరిద్రపు ముండలని అతని ఉద్దేశం. మరి అతను దరిద్రపు ముండా అన్నదానికి మీరు సపోర్ట్ చేశారంటే మీరు అదే ఏమో మరి అలాగే అనాల్సి వస్తుంది. మరి అతను చెప్పిన దాంట్లో అంత చెత్తగా మాట్లాడు ముందు దవడ పగలగొట్టకుండా తర్వాత వచ్చేసి క్షమాపణ చెప్పేస్తున్నాడు. అంటే ఏదైనా అనేస్తారు, ఆడవాళ్ళు అనేస్తారు, తర్వాత ఒక క్షమాపణ చెప్పేస్తే అయిపోయిందా? అతన్ని ముందు బ్యాన్ చేయాలి. అసలు ముందు ఇతను ఒక హాట్ టాపిక్ అవ్వడానికి, ఒక క్రియేట్ చేసుకోవడానికి, ఇతను ఎక్కడో ఉండిపోయాడు, ఇతను అందరికీ ఫోకస్ అవ్వడానికి ఒక నెగిటివ్గా చేశాడు. ఆడదాన్ని నెగిటివ్గా చేసి అందరిలో ఫోకస్ అవ్వడానికి ఇది ఒక క్రియేషన్. ఇలా చేస్తున్నారు, ఇంత చెత్తగా తయారవుతున్నారు. ఒక ఆడదాన్ని అసహ్యంగా మాట్లాడితే తప్ప నువ్వు నలుగురిలోకి వెళ్ళవు అనుకునే కుసంస్కారం ఉంది అతనికి. తర్వాత మళ్ళీ సారీ చెప్పేస్తే అతను సారీ చెప్పేశాడు కదా అని మళ్ళీ అదొక ఏమంటారు దాన్ని, ఒక సానుభూతి. ముందు మనిషిగా గౌరవించండి సార్. ఎవరైనా సరే గౌరవించడం నేర్చుకోండి. అంతే తప్ప ఎలా పడితే నోరుంది కదా అని వాగడం కాదు. నాకు అతని మాటలు దరిద్రపు ముండ, సామాన్లు అన్న మాటలు అవి చాలా బాధ పెట్టాయి. అది ఒక హీరోయిన్ అనే కాదు, అది హీరోయిన్ కూడా ఒక ఉమెనే కాబట్టి నేను సాటి ఆడదాని కన్నా నేను స్పందించాను. ఇది ఎవరికైనా ఇబ్బంది ఏమో నాకు తెలియదు, కానీ ఇది ఎవరినో కించపరచాలనే ఉద్దేశం అలాంటిది ఏమీ లేదు. ఒక ఆడదానిగా, ఆడపిల్లల తల్లిగా, ఒక ఏమంటారు, ఒక ఆడపిల్లకి అత్తగారుగా ఇలా చాలా రూల్స్ పాటిస్తాం మనం. నేను అలాగే స్పందించాను. అది ఎప్పుడైనా సరే తక్కువ చేసి మాట్లాడకండి. అనసూయ కూడా మీ మూవీ ఆర్టిస్టే కదండి, మరి ఎందుకు సార్ మాట్లాడుతున్నారు? ఏంటి సార్ రష్మిక గొప్పదా? రష్మిక మండన్న గొప్ప అమ్మాయా? ఆమె హీరోయిన్గా హైప్ ఉంటే గొప్ప వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నా వాళ్ళు గొప్ప వాళ్ళేనా? సాయి పల్లవి గురించి ఏం మాట్లాడతారు? ఆమె పొట్టి బట్టలు వేసుకునే సినిమా చేయలేదా? మోకాళ్ళు పై వరకు వేసుకోలేదా? ఏంటో మాట్లాడడానికి నోరుంది కదా అని ఏమన్నా మాట్లాడేస్తారు. ఒకళ్ళు తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేసి, ప్రతి ఒక్కరు ఆడవాళ్ళేనండి. వాళ్ళందరినీ తక్కువ చేసి మాట్లాడి ఒకనేమో ఎత్తేసి ఒకరిని తక్కువ చేసేస్తే చూసే దృష్టి లోపం. ఏదన్నా సరే దృష్టిలో ఉంది లోపం. ఒక్కటే ఉన్న ఆడదాని మీద చీర కట్టుకున్నా ఏం కట్టుకున్నా దాని మీద కోరికలు ఎందుకు కలుగుతాయి? 10 మందిలోనే ఉంటే ఎందుకు కలగవు? అంటే నీ దృష్టి లోపం అక్కడ, నీ సంస్కారహీనం అది. ఇదండి నేను చెప్పదలుచుకుంది. దీంట్లో ఎవరైనా తప్పులు వెంచాలనుకుంటే అది వాళ్ళ సంస్కారానికి వదిలిపెడుతున్నా.